అందరూ నమస్కారం. తుని పాప జాహ్నవి కేసులో ఏదైనా మేజర్ అప్డేట్ ఉంటేనే వీడియో వేస్తా, లేకపోతే ఇవ్వనని చెప్పా కదా, ఇది అటువంటిది. బట్ ముందైతే చెప్పలేకపోతున్నా, బట్ చెప్పక తప్పటం లేదు. పాప కిడ్నాప్ అయింది, బయట ఎక్కడో క్షేమంగా ఉందని నిన్నటి వరకు మాట్లాడుకుంటూ వచ్చిన, మార్నింగ్ కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు హోంమంత్రి అనితో వచ్చిన తర్వాత, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పోలీసులు చెప్పిందని బట్టి, హోంమంత్రి అనిత దగ్గర స్టేట్మెంట్ చూస్తుందని బట్టి నాకు ఆ హోప్ ఎందుకో మిస్ అవుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి చెరువులు వెతుకుతున్నారు ఇప్పుడు. ఆ సిహెచ్ అగ్రహారం ఉందా, ఆ పొలాలు దాటిన తర్వాత కొండ ఉందా, ఆ కొండ చుట్టుపక్కల కొన్ని కుంటలు చెరువులు ఉన్నాయి. వాటన్నింటిలో ఇప్పుడు అణువణువు వెతుకుతున్నారు. నిన్నటి వరకు ఆ బొమ్మలు పెట్టి, మొన్నటి వరకు అడవిలో వెతికి ఇదంతా చేశారు. బొమ్మల్లో మాంసం పెట్టినా జంతువులు ఏవీ రాలా. అడవిలో వీళ్ళు నైట్ ట్రాప్ కెమెరాలతో మొత్తం జల్లెడ పెట్టినా అక్కడ అడవి జంతువులు అసలు ఏవి కనపడలా. దాంతో నేను అడవే కాదని కూడా అన్నా. ఓకే, ఇప్పుడు వాళ్ళు వెతుకుతున్న ప్రకారం చూస్తుంటే పాప చనిపోయి ఉండొచ్చు, ఏదైనా జంతువులు తినేసి ఉండొచ్చు, లేదా వర్షం పడినప్పుడు జారి ఎక్కడ కుంటలో పడి ఉండొచ్చు, చెరువులో పడి ఉండొచ్చు అన్న వేలోకి వీళ్ళు వచ్చేసారు. కనిపిస్తుంది, ఒక రకంగా అలాగే ఉంది అక్కడ. ఇప్పటికీ పాప అక్కడ క్షేమంగా ఉండి తిరిగి వస్తే అంతకన్నా సంతోషం ఇంకేముండదు నాకు. బట్ అక్కడ జరుగుతుందో నేను చెప్తున్నా. అండ్ పోలీసులు కానీ హోంమంత్రి అనిత కానీ అసత్యాలు ప్రచారం చేయొద్దు, అండ్ తల్లిదండ్రుల గురించి ఏది వాగొద్దు అన్నారు. నేను మీకు కూడా చెప్తున్నా, అయిపోయింది ఏదో అయిపోయింది. పాప తిరిగి వచ్చాక మాట్లాడుకుందాం, లేదా కేసు ఫైనల్ అయ్యాక మాట్లాడుకుందాం. తల్లిదండ్రుల విషయంలో ఎవరు ఇన్వాల్వ్ కాకండి, అనవసరం లేనిపోయిన మాటలు అనకండి. ఓకేనా? ఎందుకంటే వాళ్ళు బాధపడుతున్నారు, వాళ్ళు బాధపడుతుంటే గవర్నమెంట్కి అది ఇబ్బందే. కమింగ్ టు పోలీసులు, క్షుద్ర పూజలు అంటూ, పాపను చంపేశారంటూ, బలిచ్చారంటూ పిచ్చి పిచ్చి వార్తలు ఇవ్వద్దన్నారు, ఇవ్వద్దు. తర్వాత వాళ్ళని అక్కడ చూసాం, ఇక్కడ చూసాం, అటు వెళ్ళిపోయింది ఇటు వెళ్ళిపోయింది అంటూ ఏది పడితే ఊహాగానాలు వద్దు, క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఉంటే ఇవ్వండి అన్నారు. ఎందుకంటే పోలీసులు మొత్తం చుట్టుపక్కల సీసీటీవీలు వెతికారు, రైల్వే ఫుటేజెస్, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, ఈ ఆటో స్టాండ్లు అందరి దగ్గర వెరిఫై చేసుకున్నారు. ఫోన్ డేటా తీశారు, గూగుల్ ట్రంప్ డేటా, అదే గూగుల్ టవర్ డేటా మొత్తం చెక్ చేస్తున్నారు. టవర్ డంప్ డేటా ఎక్కడ కూడా అనుమానాస్పదంగా ఏది కనపడలా. సో పాప ఆ ప్రిన్సెస్ నుంచి ఎటు వెళ్ళలా, అంటే ఆ ప్రిన్సెస్లోనే ఉంది. ఎక్కడుంది? వెతికారు కదా, పాప కనపడలేదు కదా. అంటే ఇక అక్కడ ఉన్నటువంటి చెరువులు కుంటలు వెతుకుతున్నారు. ఇంకో టిస్ట్ చెప్పిన, వీళ్ళ పామాయిల్ తోట ఉందా, ఈ పామాయిల్ తోటలో గడ్డి పెరిగిందంట, మొత్తం ట్రాక్టర్లు పెట్టి మొత్తం చదువు చేపిస్తున్నారు. ఇప్పుడు పామాయిల్ చెట్లు ఉంటాయి, ఆ చెట్టుకి మధ్య గ్యాప్ ఉండిద్ది, మళ్ళా వరుసలు ఉంటాయి కదా లైన్లు, వాటి మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఇప్పుడు అవన్నీ చదువు చేపిస్తున్నారు. అంటే ఒక రకం కలుపు తీపించడం అనుకోండి. అంటే ఆ గడ్డి మధ్యలో పాప ఉండొచ్చు అని. దాని అర్థం పాప ఉండిద్దానా, పాప డెడ్ బాడీ ఉండిద్దానా? తర్వాత హోంమంత్రి అనిత గారు ఏం చెప్పున్నారు, పోలీసులు ఎక్కడ కూడా అసలు అలసత్వం అన్నది లేదు, నిర్లక్ష్యం అన్నది లేదు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మేము క్రాస్ చెక్ చేస్తూనే ఉన్నామన్నారు. దట్స్ ట్రూ, నేను మార్నింగ్ కూడా చెప్పాను. సో ఇలా చెప్తున్నప్పుడు, చెక్ చేస్తున్నప్పుడు మరలా అర్థమైంది ఏంటి అంటే, అసలు వీళ్ళు ఎక్కడైనా కొత్తగా వచ్చారా, పాతల్లో అంటే ఇది నా ఫ్యూజ్లు ఎగిరిపోయింది. మీలో చాలామంది డౌట్ రేస్ చేస్తారు కదా, ఆ తోట యజమానులు ఎవరు చెప్పండి అని. అది ఎస్విఆర్ కంపెనీ. ఎస్విఆర్ అనే కంపెనీ వాళ్ళది. ఆ పామాయిల్ తోటలు ఉన్నాయా, ఇప్పుడు వాళ్ళు ఉన్న ఇల్లు ఉందా, G+1 2 అంతస్తులు కదా, అందులో ఈ గణేష్ వాళ్ళ ఫ్యామిలీ, ఈ గణేష్కి 22-23 సంవత్సరాలు. నాకు ఎందుకు అమ్మాయి మైండ్ అనిపిస్తుంది, భవాని. అది ఒకసారి పోస్ట్ క్రాస్ చెక్ చేయడం బెటర్. తప్పిపోయేది పసిబిడ్డ కదా, ఇప్పుడు ఎందుకు అని చెప్పేసి ఆ టాపిక్ తీస్తున్నట్లేరు వాళ్ళు. నాకెందుకు ఆ అమ్మాయిని చూస్తుంటే భవాని మైండ్ అనిపిస్తూ ఉంది. మేబీ 10 సంవత్సరాల లోపు ఏమనిపిస్తుంది, ఒకవేళ ఎర్లీగానే పెళ్లి చేసి ఉండొచ్చు. సో ఇప్పుడు నేనేమంటానంటే, ఇక్కడ అతను చెప్పిన దాని ప్రకారం ఈ గణేష్ వాళ్ళ అమ్మా నాన్న ఫస్ట్ ఆడికి వచ్చారు. 22 సంవత్సరాలుగా అక్కడే ఉంటున్నారట. 22 సంవత్సరాలుగా అదే తోటలో, అదే ఇంట్లో ఉంటూ ఉన్నారు. ఎస్విఆర్ కంపెనీ అన్నది ఏదైతే ఉందో వాళ్ళది ఇదంతా ఈ తోట. మనకున్న సమాచారం మేరకు ఆ కంపెనీకి 4 ఓనర్లు, చాలా చాలా మంచి వాళ్ళట. అంతేకాదండి, 22 సంవత్సరాలుగా ఉంటున్నప్పుడు బ్రహ్మాండం కదా, అసలు ఎంత నమ్మకం ఉంచుతారు. సో మీలో చాలామంది రేస్ చేసిన డౌట్స్, ఆ కంపెనీ వాళ్ళు కిడ్నాప్ చేయించారేమో, ఆ కంపెనీలో వచ్చిన క్షుద్ర పూజలు చేయించారేమో, అవన్నీ హంబక్, అవన్నీ లేవు.
ఇక మరల గణేష్ కానీ గణేష్ వాళ్ళ భార్య భవానీ కానీ హోంమంత్రి అనిత దగ్గర మళ్ళీ ఇదే స్ట్రెస్ చేశారు. మా పాప అంత దూరం పోదు, నేను లోపలికి వెళ్ళాను, మా ఆయన బయటికి వెళ్ళాడు. సో పాప వాళ్ళు ఆడుకుంటున్నట్టు కావచ్చు, లేదా వాళ్ళ నాన్న కోసం ఎదుగుతూ ముందుకు వెళ్తాం కావచ్చు, ఇదివరకు గమనించారు. పాపని కావాలని తీసుకెళ్ళిపోయారు. ఇది ఇప్పటికి వాళ్ళు అదే స్టాండ్లో ఉన్నారు. బట్ పోలీసులు ఏమంటున్నారు తెలుసా, అడవి అధికారులు ఏమంటున్నారు తెలుసా, ఆ కుక్క 3 రోజుల తర్వాత ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చినప్పటి నుంచి దాని బిహేవియర్ చాలా ఘోరంగా ఉంది. అంటే అది ప్యానిక్ అటాక్ గురైంది. ఆ కుక్క ఆ పాప ఉండంగా, ఆ కుక్క వయసు ఎంత 6 నెలలే. అంటే ఏంటి, కుక్క పిల్ల నుంచి కుక్క మారుతున్న క్రమం అది. సో టీనేజ్ అనుకోండి కుక్క పిల్లదే. సో ఆ మూమెంట్లో కుక్కల భాషలో టీనేజ్. ఆ మూమెంట్లో ఆ పసిబిడ్డని ఎవరైనా ఏదైనా చేయబోయినా, వాళ్ళు కుక్క పిల్లని ఏదైనా చేయబోయినా అది ప్యానిక్ గురైపోయిందట. గురైపోయి ఇంకా మైండ్ ప్రాపర్ వేలో ఉండదట. అటువంటి మూమెంట్లో ఆ రోజు పాపని ఎవరో ఏదో చేయరాని చేసి ఆ కుక్కని ఘోరం కొట్టి ఎక్కడ పడేశారు. దాంతో ఆ కుక్క ప్యానిక్ గురైపోయింది, స్పృహ లేకుండా పడిపోయింది. అటు ఇటు తిరిగేసి చివరికి 2 రోజుల తర్వాత మంగళవారానికి ఇంటికి వచ్చింది. అంటే 6వ తారీఖు పాప తప్పిపోయింది, 9వ తారీఖు కుక్క ఇంటికి వచ్చింది. మళ్ళీ రంధ్రం కూడా చూసి మళ్ళీ భయపడిపోయి బయటికి వెళ్ళింది. మళ్ళీ 10వ తారీఖు రిటర్న్ వచ్చింది. 11వ తారీఖు మొత్తం పాపని ఆ కుక్కని కట్టేసి ఉంచున్నారు. 12వ తారీఖు వచ్చేసి మొత్తం జీపీఎస్ ట్రాకర్ గట్టి పట్టుకెళ్ళారు. 13వ తారీఖు వచ్చేసరికి పాప మా కుక్క చనిపోయింది. ఇంకా 14 ఆదివారం. ఇక పోస్ట్ మార్టం రిపోర్ట్ కుక్కకు సంబంధించి ప్రిలిమినరీ ఫైండింగ్స్ అంటారా, అవి ఇంతవరకు రాలా. మొన్న ఎస్పీ చెప్పారు, మాకు అందుతున్న సమాచారం మేరకు, మా ఐడెంటిఫికేషన్ మేరకు, మా అబ్జర్వేషన్ ప్రకారం అది డీహైడ్రేషన్లో చనిపోయింది అన్నారు. బట్ అటవీ శాఖ వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా, ఆ కుక్కని చూస్తే చాలా ప్యానిక్ గురైంది అన్నారు. ప్యానిక్ ఎప్పుడు గురైంది, ఆ కుక్కని ఎవరో ఘోరం కొట్టారు ఆ పాపను తీసుకొని, అప్పుడు అలా అయింది. లేదా ఆ కుక్క పాప ఇద్దరు కూడా కొండమించడానికి కింద పడి ఉండాలి, అప్పుడు ఆ పాప నీళ్ళల్లో పడి ఉండాలి. ఇక ఆ కుక్క వచ్చేసి పాపని ఎతికి ఏమి లేక అక్కడ తిరిగి చివరికి ఇంటికి వచ్చి ఉండాలి గురి అయిపోయి. సో ఇక్కడ కూడా వాళ్ళ అమ్మా నాన్న చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు పాపను ఎవరో పట్టుకెళ్ళారని. ఈ కుక్కను కనుక ఎవరన్నా వేరే కొట్టి ఇదంతా చేస్తుంటే మాత్రం ఆ పాపను ఎవరెవరు తీసుకెళ్ళినట్టే. బట్ పోలీసులకు సంబంధించి సీసీటీవీలు కానీ టవర్ డేటా మొత్తం చెక్ చేస్తే అలా ఎవరో తీసుకెళ్ళినట్టు వాళ్ళ దగ్గర లేదు. ఇక చివరగా ఉన్న ఆప్షన్ ఏంటి, ఆ పాప చనిపోయి తోటలు ఎక్కడైనా పడి ఉండాలి, లేదా ఆ కొండ ప్రాంతం ఆ చుట్టుపక్కల ఎక్కడైనా నీటి కుంటల్లోనో చెరువు ఏదైనా అట్లా పడి ఉండాలి అన్నట్టు వీళ్ళు ఇప్పుడు ఆవేళ వెతుకులాట సాగిస్తున్నారు. యాజ్ ఎ జర్నలిస్ట్ ఉన్న విషయం మాత్రం చెప్పారు. పాప క్షేమంగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. బట్ పోలీసులు చెప్పిన దాని ప్రకారం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మరలా రీసెర్చ్ చేస్తున్నారు. దాన్ని ఏమంటారు, వెతుకులాట. ఆ కొండల్లో అడవుల్లో ఉన్న కుంటల్లో చెరువుల్లో వెతుకులాట. ఈ పామాయిల్ తోటలో మొత్తం చదువుంచి అంతా చూస్తుంటే నాకు ఎక్కడో నెగిటివ్ వేలో కనిపిస్తుంది. పాప చనిపోయి ఉండొచ్చు, మీరు స్ట్రాంగ్గా అనుకుంటున్నారా ఏంటి అనిపిస్తుంది పోలీసులు అయితే. బట్ వాళ్ళు ఇప్పటికి కొట్టిదే అంటున్నారు, ఎక్కడన్నా ఉంటే ఖచ్చితంగా తీసుకురావడం అంతా ఎఫర్ట్స్ పెడతా అంటున్నారు. బట్ ఎక్కడికి వెళ్ళిన దాఖలాలు లేవంటున్నారు. ఇక్కడ తేడా కొడుతుంది నాకు. సరే, ఎనీవే, ఎందుకో ఇందాటి వరకు ఉన్న హోపు నాకెందుకో కొంచెం సన్నగిల్లుతోంది. పాప చుట్టుపక్కలే ఎక్కడన్నా ఇక ఆ పాప ఆనవాళ్ళు దొరుకుతాయేమో అన్నట్టుగా ఇక్కడ వీళ్ళ ఇన్వెస్టిగేషన్ సాగుతుంది. బట్ ఖచ్చితంగా వాళ్ళ పేరెంట్స్ భావిస్తున్నట్టుగా పాపని ఎవరో తీసుకెళ్ళి ఎక్కడో ఉంచారు. మేబీ అది ఒక 10 రోజులైనా 20 రోజులైనా నెల తర్వాత అయినా సరే క్షేమంగా పాప తిరిగి వస్తే చాలు. బట్ కుంటల్లో చెరువుల్లో వెతుకులాట కనుక గమనిస్తూ పోతుంటే నాకు ఎక్కడ ఏదో తేడా కొడుతుంది. కంపెనీ వాళ్ళు చాలా మంచి వాళ్ళు, 22 సంవత్సరాలు అందులోనే ఈ గణేష్ ఫ్యామిలీ ఉంటూ ఉన్నారు.